వెల్కమ్ టు ఐబీటీవీ. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఓ విద్యార్థిని అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించింది. 10వ తరగతి పబ్లిక్ పరీక్ష రాస్తున్న సమయంలో పాము కాటు వచ్చినప్పటికీ పరీక్షను ఆపకుండా పూర్తి చేసింది. మదనపల్లి బసనకొండకు చెందిన అఫ్రన్ అనే 14 ఏళ్ల విద్యార్థిని 7 హిల్స్ స్కూల్లో చదువుతోంది. జెడ్పీ హై స్కూల్లో జరుగుతున్న పరీక్షకు హాజరైన ఆమె పరీక్ష మధ్యలో పాము కాటుకు గురైంది. ఎంత 10-15 కే ఫామ్ కురిగింది. 7 ఇయర్స్ చదువుతున్నాను. ఈరోజు జెడ్పీ స్కూల్లో సెంటర్ పడింది. బయాలజీ ఎగ్జామ్ 9:30కి స్టార్ట్ అయిపోయింది. తర్వాత 10:15, 10:30కి ఫామ్ వచ్చింది. అయినా కూడా అందరు పిల్లలందరూ లేచేసినారు. నేను లేసే టైంకి అది కట్ చేసింది. ఇన్విజిలేటర్ చెప్తే ఏం కాదు, పానిక్ అవ్వద్దండి అని చెప్పి కూర్చోబెట్టి రాపించేసింది. 9కే వెళ్ళిపోయింది ఎగ్జామ్కి. ఎగ్జామ్ 9 వెళ్ళిపోతానికి ఇంకా 9:30కి స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్ అమ్మాయికి. 10:15కి ఎగ్జామ్ పేపర్ అంతా క్వశ్చన్ పేపర్ అంతా ఇచ్చినారు, రాస్తా అనింది. మిడిల్లో క్లాస్ రూమ్కి స్నేక్ వచ్చేసింది. అది అందరు పిల్లలు చూసిన పక్కన ఉండేవాళ్ళు, ఈ పాప చూడలేదు, అట్లే రాస్తా అనింది. ఈ పాప చూడలేదు, ఈ పాప బెంచ్ కింద స్నేక్ ఉండదని పక్కన ఉండే పిల్లలు చెప్పినారంట స్నేక్ ఉంది అని. అందరూ లేచి నిలబడిపోయినారు క్లాస్ రూమ్లో. ఈ అమ్మాయి లేకనే అలానే కూర్చొని రాస్తా అనింది. వాళ్ళు స్నేక్ అని ఇట్లా చెప్పినారంట, చేతులు పక్కన లేయి అని. మళ్ళీ ఇన్విజిలేటర్ కూడా చూసినారు కానీ చెప్పలేదు. ఆమె మళ్ళీ లేద్దామని చెప్పి లేసే టైంకి కట్ చేసింది ఆమె. ఆ తర్వాత మళ్ళీ ఇన్విజిలేటర్ ఏం అవ్వదు, ఏం ప్యానిక్ అవ్వద్దండి, ఏం భయపడద్దండి, కూర్చొని రాయండి అని చెప్పి అలానే కూర్చోపెట్టేసినట్టు ఎగ్జామ్ రాసేదానికి. మళ్ళీ ఎవరికి ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. అట్లీస్ట్ పేరెంట్స్ నెంబర్ అన్నా ఉంటుంది, ఫోన్ చేయండి, ఖర్చిందని చెప్పినా కూడా ఇన్ఫార్మ్ చేయండి, ఏం అవ్వద్ది, అదేమి విషయం కాదు కానీ రాయండి, ఏం అవ్వద్దు అని చెప్పినారంట అమ్మాయికి. అందుకు అలానే రాసేసి మళ్ళీ 12:30కి ఇంటికి వచ్చింది. అంటే ఈ రోజు ఎగ్జామ్ 11:45, 50 అంతా అయిపోతుంది. కానీ అమ్మాయి ఇంటికి వచ్చే లోపల 12 అయింది. ఇంకా నేను స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే వరకు 12:30, 1 o'clock అయింది కరెక్ట్గా నేను ఇంటికి వెళ్ళి. అప్పుడు అమ్మాయి నాకు ఇన్ఫార్మ్ చేసి నేను 2 o'clockకి ఇక్కడ పిలుచుకొచ్చాను హాస్పిటల్, చూపించాను.